ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. నమోऽस्तु వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप. प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. శ్రీకృష్ణ పరమాత్మని శ్రీ చరణారవిందాలకు ప్రణమిల్లుతూ శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం. ఈ అధ్యాయంలో అర్జునుడు పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతను పునరుద్ఘాటించి ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వహించడానికి నిరాకరిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని మర్యాదగా ప్రాధేయపడతాడు. తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చేయాలో తనకు దిశానిర్దేశం చేయమని శ్రీకృష్ణ పరమాత్మను ప్రాధేయపడతాడు. శరీరం నశించిన నశించిపోని మరణం లేని ఆత్మ గురించి చెప్పడం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించడం ప్రారంభిస్తాడు పరమాత్ముడు. ఒక మనిషి పాత బట్టలు త్యజించి ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవితకాలం నుండి ఇంకో జీవితకాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సామాజిక బాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలను అర్జునుడికి గుర్తు చేస్తాడు. సామాజిక బాధ్యతను నిర్వహించడం ఒక పవిత్రమైన ధర్మమని, అది స్వర్గలోకాల వైపు దారి చూపుతుందని, అదే సమయంలో కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము మరియు అపకీర్తి కలుగుతాయని చెప్తాడు. అర్జునుడిని ప్రాపంచిక స్థాయిలో ఉత్తేజితపరిచిన శ్రీకృష్ణుడు తదుపరి కర్మశాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలను ఆచరించడాన్ని బుద్ధియోగము అంటాడు. బుద్ధిని ఉపయోగించి మనం కర్మ ప్రతిఫల కాంక్షను నిగ్రహించాలి. నిష్కామ కర్మ, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేయాలి. ఇలాంటి దృక్పథంతో పనిచేస్తే బంధాన్ని కలిగించే కర్మలే బంధ నాశక కర్మలుగా మారిపోతాయని అర్జునుడు దుఃఖరహిత స్థితికి చేరుకుంటాడు. కర్మ బంధాలలో బంధించబడి అర్జునుడు ఉన్న పరిస్థితిలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ దివ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఈ దివ్య జ్ఞానంలో స్థితులై ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులై ఉన్నవారు మోహము, భయము మరియు క్రోధములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరిస్తాడు. వారు సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ
అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారి ఇంద్రియాలు నిగ్రహించబడి ఉంటాయి. వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది. మానసిక క్లేశములైన కామము, క్రోధము మరియు లోభములు ఎలా ఎదుగుతాయో మరియు వాటిని ఎలా నిర్మూలించవచ్చో దశల వారీగా శ్రీకృష్ణుడు విశదీకరిస్తాడు. సంజయుడు ఇలా అంటున్నాడు: జాలి నిండిన వాడై శోకతప్త హృదయంతో కంటి నిండా నీరు నిండిపోతున్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు అని ధృతరాష్ట్రునికి సంజయుడు వివరిస్తున్నాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వాకశ్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. ఓ ప్రియమైన అర్జున, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్తభ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారితీసేది కాకపోగా అపకీర్తి పాలు చేస్తుంది అంటాడు శ్రీకృష్ణుడు అర్జునునితో. మన పవిత్ర గ్రంథాలలో ఆర్య అన్న పదం ఒక జాతిని లేదా తెగను సూచించేది కాదు. మనుస్మృతి ఆర్యన్ అన్న పదాన్ని అత్యంత సంస్కారవంతుడైన వ్యక్తి అని నిర్వచించింది. ఆర్యన్ మంచితనాన్ని సూచిస్తుంది. ఆంగ్లంలో పర్ఫెక్ట్ జెంటిల్మెన్ అన్నట్టుగా. వైదిక గ్రంథాల ప్రధాన లక్ష్యం మానవులను అన్ని కోణాల్లో ఆర్యన్లుగా, మంచి వ్యక్తులుగా, జెంటిల్మెన్గా అయ్యేటట్లు ప్రోత్సహించడమే. శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రస్తుత పరిస్థితి ఆ ఆదర్శానికి విరుద్ధంగా ఉందని తెలుసుకున్నాడు. మరియు ప్రస్తుత పరిస్థితిలో ఆదర్శవంతంగా ప్రవర్తించడం ఎలాగో తెలియని అతని అయోమయ స్థితిని సూచిస్తూ మందలిస్తున్నాడు. భగవద్గీత నిజానికి ఇక్కడ నుండే ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఇక మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. పరమాత్మ మొదట్లో అర్జునుడిలో జ్ఞాన పిపాసను పెంపొందిస్తూ ప్రారంభిస్తున్నాడు. దీనికోసం అతని అయోమయ పరిస్థితి అగౌరవమైనదని, ధార్మికుడైన వ్యక్తికి తగదని సూచిస్తున్నాడు. తదుపరి అర్జునుడికి తన చిత్త భ్రాంతి వలన కలిగే బాధ, అపకీర్తి, జీవితంలో వైఫల్యం మరియు ఆత్మ భ్రష్టత్వం వంటి వాటిని గుర్తు చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఓదార్చకుండా అతన్ని తన ప్రస్తుత పరిస్థితిపై అసౌకర్యంగా భావింపచేస్తున్నాడు. మనం అయోమయంలో ఉన్నప్పుడు అది ఆత్మ యొక్క సహజ స్థితి కానందువల్ల మనకు అసౌకర్యంగా ఉంటుంది. అలాంటి వ్యాకులత సరైన దారిలో పెట్టబడితే వైదిక జ్ఞాన సముపార్జనకు ఒక శక్తివంతమైన ప్రేరణగా ఉపయోగపడుతుంది. తనకున్న సందేహానికి సరైన సమాధానం దొరికితే వ్యక్తి మునుపటి కన్నా లోతైన అవగాహన తెచ్చుకుంటాడు. ఈ విధంగా భగవంతుడు కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా మానవులను సంక్షోభానికి గురిచేసి తమ అయోమయాన్ని పోగొట్టుకోవడానికి వారిని సరైన జ్ఞానాన్ని వెతుక్కునేలా చేస్తాడు. చివరికి ఆ సందేహ నివృత్తి అయినప్పుడు ఆ వ్యక్తి ఉన్నత స్థాయి అవగాహన దశకు చేరుకుంటాడు. ఇది మొదటి శ్లోకం, 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఓం తత్సత్.